సెకండ్ టాపిక్ మన ఎన్ఐటి గురించి చెప్పాలి అనుకుంటున్నాను. మనం రిమైనింగ్ కాలేజెస్తో పోలిస్తే మన ఎన్ఐటి కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్లో మూవ్ ఆన్ అవుతుంది. మనకి మామూలుగా రిమైనింగ్ కాలేజెస్తో పోలిస్తే థర్డ్ ఇయర్లో అట్లా ల్యాప్టాప్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. అంటే లైక్ ప్రాజెక్ట్స్, రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఏమైనా చేయాలి అన్న థర్డ్ ఇయర్ నుంచి మనకి సజెస్ట్ చేస్తారు, అవి తెచ్చుకోండి ఇవి తెచ్చుకోండి అని. మనం కరెక్ట్గా ఫోర్త్ ఇయర్కి వెళ్ళేక ముందు తెచ్చుకోమంటారు. అది మనకి సఫిషియెంట్ సరిపోదు. ఇప్పుడు ఉండే 2026 జనరేషన్లో మనం వెరీ అడ్వాన్స్డ్ లెవెల్లో మూవ్ ఆన్ అయితే దాని తప్ప మనము ఇంకా ఫార్వర్డ్ అవ్వలేము. దానికనేసి మన ఎన్ఐటి ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్స్, రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్ అన్ని మనకి ఫస్ట్ ఇయర్ నుంచి హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ అన్ని చేపిస్తారు. ఫస్ట్ ఇయర్ నుంచే మనం ల్యాప్టాప్ అంతా మెయింటైన్ చేయొచ్చు అండ్ అన్ని హ్యాండ్స్ ఆన్గా చేపిస్తారు. ఏం డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు. సో ఎన్ఐటి కొద్దిగా అడ్వాన్స్డ్గా మూవ్ ఆన్ అవుతుంది. రిమైనింగ్ ఏపీ అండ్ తెలంగాణ అండ్ తమిళనాడు ఏ కాలేజెస్తో పోల్చినా మనం కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్గా పోవాలంటే ఎన్ఐటి ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు గ్రాబ్ అండ్ ఫర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. మనం ఎన్ఐటి ద్వారా జాయిన్ అయితే మనము కల్చరల్స్ అండ్ యాక్టివిటీస్ అండ్ బిల్డథాన్స్ అండ్ ఎగ్జామ్స్ ప్రతిదీ మనం పార్టిసిపేట్ చేసి ఏమైనా పాసిబిలిటీస్ ఉన్న ఫారిన్ కంట్రీస్ అండ్ ఆల్ వాళ్ళు పంపించే చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. లైక్ థర్డ్ ఇయర్లో వచ్చేవన్నీ మనకు ఫస్ట్ ఇయర్ నుంచి చెప్పుకొని వస్తారు. దానివల్ల మనకి ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మనం బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యి మనము కరెక్ట్గా బాగా ప్రొఫెషనల్గా మనం ఎంటర్ అవ్వచ్చు. అండ్ స్పార్క్స్ సంథింగ్ మనకి ఏమన్నా ఈవెంట్స్ జరగాలి అన్న స్పార్క్స్ అని కొన్ని ఓపెన్ చేస్తున్నారు. దానివల్ల మనకి ఏమన్నా ఛానల్స్ అండ్ ఎనీథింగ్ మనము ఏమన్నా సొసైటీకి చెప్పాలి అనుకుంటే దానివల్ల మనము రిమైనింగ్ స్టూడెంట్స్లో కాన్ఫిడెంట్గా మనము ఛాలెంజ్ ఫేస్ చేసి మనం విన్నేకి చూడొచ్చు. కానీ మీరు వచ్చేసరికి ఇంకా మీ ఓన్ కాన్ఫిడెన్స్ మీది, కానీ మీకు ఫైనల్గా ఒక అవుట్పుట్గా మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్గా మీకు అన్నీ వచ్చిందా లేదా, మీకు టాలెంట్ ఉందా లేదా అని మాత్రం ఫైనల్కి చూస్తారు. నువ్వు ఎంత నేర్చుకున్నావు, దానివల్ల నువ్వు ఎంత ఆర్గనైజ్ చేస్తున్నావు. నాకు తెలిసి ఇంకొక 4 to 5 yearsలో రోబోట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. అందుకనేసి ఇంకొక 2-3 years గట్టిగా పెట్టుకుంటే మనం చాలా వరకు ఇంప్రూవ్ అయ్యి బెటర్గా మనం ప్రూవ్ చేసుకొని ఏదో కొత్తగా యాక్టివిటీ ఏమైనా చేయాలన్నా, కల్చరల్స్కి వెళ్ళాలన్నా, ఎనీథింగ్ పార్టిసిపేట్ చేయాలి, లేదంటే నాకు నేనే ఒకటి ఆర్గనైజ్ చేసి నేనే బిల్డ్ చేస్తాను, అలాంటివన్నీ ప్రతిదీ మీరే చేసుకోవచ్చు. క్లౌడ్, చాట్‌జిపిటి, జెమిని అండ్ పర్ప్లెక్సిటీ, క్లౌడ్, గూగుల్ కొలాబ్ అన్ని డిఫరెంట్గా యాప్స్ వచ్చాయి. దానివల్ల మనం యూజ్ చేసి అంతే ఇంకా మనం గెయిన్ అవుట్ చేసి దానికి మించిన యాప్స్ కూడా తాగలుగుతాం కావాలంటే. నథింగ్ ఈస్ ఇంపాసిబుల్, దట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు టెల్. మనకి మనం ప్రూవ్ చేసుకుని పేరెంట్స్ మనకి ఖర్చు పడుతున్నారు, దానికనేసి మనం గ్రో అప్ అవ్వాలి, ప్రతిదీ మనం చేయాలి, వాళ్ళ కోసం ఏమన్నా సాధించాలి అని హోప్తో ఉండాలి. అందుకనేసి దానివల్ల మనం దేనికోసమన్నా మనం ఫ్యూచర్లో గ్రో అప్ అవ్వడానికి ఎంతవరకైనా వెళ్ళగలుగుతాం. సో జాయిన్ అవర్ ఎన్ఐటి and grow up yourselves with your own ideas and subscribe for our channel, like and share.